Dear friends and my dear students, welcome. 7th class integers పూర్ణ సంఖ్యలు. This is the last video from me. Integers lesson. పూర్ణ సంఖ్యల పాఠ్యాంశం సంబంధించి the last video, that is exercise 7. In exercise 7 some problems are there. మీకు దానిలో ఒక 6 లెక్కలు ఉన్నాయి. చక్కగా మీరు వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడ్ 2 or 3 times అండ్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా చదివితే అవి చాలా క్లియర్గా అర్థమైపోతాయి. నో ప్రాబ్లం. వెరీ 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 ఈజీ. ఆల్రెడీ యూ హ్యావ్ డన్ సమ్ సచ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ. ఆ యొక్క ఇచ్చిన మ్యాటర్ బట్టి ఏది అది సూటబుల్ అవుతుందో ఆల్రెడీ మీరు చేస్తారు. ఈ టైప్ ఆఫ్ లెక్కలన్నీ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇన్ పారాగ్రాఫ్గా ఉంటాయి ఆ క్వశ్చన్స్. మీరు కొంచెం అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఏ ఈజీ. దిస్ టైప్ ఆఫ్ మోడల్ ఆల్రెడీ యూ హ్యావ్ డన్. మీరు ఆల్రెడీ చేశారు, ముందుగా మనం చేసాం కూడా. ఒక తరగతికి ఇవ్వబడ్డ ప్రశ్నాపత్రంలో 15 ప్రశ్నలు ఉన్నవి. ప్రతి సరైన జవాబుకు 4 మార్కులు. అలాగే ప్రతి తప్పు జవాబుకు -2 మార్కులు కేటాయిస్తారు. భారతి అన్ని ప్రశ్నలకు జవాబులు రాస్తే 9 మాత్రమే వచ్చే సరైనవి. ఆమె స్నేహితురాలు 5 ప్రశ్నలకు జవాబులు రాయగా అన్నీ సరైనవే. వారికి వచ్చిన మార్కులన్నీ. Yes, in a class test containing 15 questions. First, you have how many questions are there? 15 questions. Okay. First, how many questions are there? Yes. Total, you given data. ఎప్పుడు కూడా ఇచ్చిన డేటా మనం రాయవలసి ఉంటుంది. ఓకేనా? గివెన్ డేటా. Here, write down the data here. Given data. Total number of questions. Total 15. Okay. Correct answers. Correct answer చేస్తే the marks ఎన్ని 4 మార్క్స్. మీరు క్లియర్గా రాయండి, నేను జస్ట్ రాస్తున్నాను. అండ్ ఇన్కరెక్ట్ అయితే -2. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. 15 క్వశ్చన్స్ కరెక్ట్. ఈచ్ క్వశ్చన్స్కి 4 మార్క్స్. ఇన్కరెక్ట్, కరెక్ట్గా రాయలేకపోతే -2 మార్క్స్ ఇస్తారు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతి అటెంప్ట్స్ ఆల్ క్వశ్చన్స్. ఎంఐ భారతిని తీసుకుంటే భారతి హ్యావ్ అటెంప్ట్ హౌ మెనీ క్వశ్చన్స్? టోటల్ 15 అటెంప్ట్ చేస్తుంది. How many questions? 9 answers are correct. That means how many marks will get Bharati for correct answers? 9 into each 4. That means how much? 9 4s are. Tell. 36. Okay. 36. సరైన సమాధానము రాసినందుకు వచ్చిన మార్కులు 36. కానీ మరి 15 అటెంప్ట్ చేసింది కదా, రిమైన్ ఎన్ని ఉన్నాయి? ఎస్, 6 ఉన్నాయి. హౌ మెనీ? 6 అంటే రాంగ్ ఆన్సర్లకి ఎన్ని కట్ అవుతాయి? ఈచ్ 2 -2. 6 2s are plus into minus, you know, 12 marks.
Bharati lost 12 marks. Now, totally how many marks Bharati got? Simple, 36 minus 12, that is 24. Very, very simple anamata. So, question, you must read the question carefully and understand clearly. Sentence formation అనేది మీకు వస్తుంది ఆల్రెడీ. Have clarity? The first one is over. భారతి రాసి, మళ్ళీ చెప్తున్నాను, భారతి 15 ప్రశ్నలు రాసింది, 15 రాసేసింది. కానీ 9 ప్రశ్నలు మాత్రమే సరైనవి. 9 4 36 మార్కులు వచ్చాయి. అయితే 36 మార్కులు కాదు, నెగిటివ్ రాసి తప్పులు రాసినందుకు కూడా ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు తీసేశారు. 6 ప్రశ్నలు రాసింది, 12 మార్కులు తీసేయాలి. కాబట్టి 12 తీస్తాము. టోటల్గా భారతికి వచ్చిన మార్కులు హౌ మచ్? 24. రైట్ దట్. నెక్స్ట్ వన్ ఆఫ్ హర్ ఫ్రెండ్స్ హేమ ఉంది. ఆన్సర్స్ ఓన్లీ 5 క్వశ్చన్స్ కరెక్ట్. తను హేమ ఏం చేసింది? చక్కగా హేమ టోటల్గా 5 క్వశ్చన్స్ రాసింది. 5 కూడా కరెక్టే. 5 4 జార్ హౌ మచ్? 20. Remain question. What is about remain question? She didn't attempt. క్లియర్గా ఇచ్చారు. ఆమె స్నేహితురాలు 5 ప్రశ్నలకు జవాబులు రాగా అన్నీ సరైనవే. వెరీ గుడ్ అనమాట. కరెక్ట్గా అంటే హేమ ఏంటనమాట, ఏవైతే రాస్తుందో కరెక్ట్ అవన్నీ కూడా కరెక్ట్ అవుతాయి అన్నమాట. భారత్ అయితే కొన్ని రాసింది, కొన్ని తప్పులు రాసింది. మొత్తం టోటల్గా ఇక్కడ హేమ మాత్రం ఎన్ని రాసిందో అన్ని మార్కులు పొంది, నెగిటివ్ మార్కులు రాలేదు. బిఎస్ఆర్బి ఎంప్లాయ్మెంట్, రేపొద్దుట మీరు ఉద్యోగస్తులుగా స్థిరపడటానికి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తారు. దానిలో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయన్నమాట. ఇట్లాగా నార్మల్లీ దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్స్ ఇన్ అవర్ 10th class పబ్లిక్ ఆర్ ఇంటర్మీడియట్ లైక్ దట్. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయన్నమాట. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకేనా? ఎప్పటి నుంచి అలవాటు చేసుకోండి. నెగిటివ్ మార్క్స్ పోతే చాలా ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ ఈజ్ హియర్. ఇట్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ. కంగారు పడద్దు. బట్ నెగిటివ్ ఇంటీజర్, పాజిటివ్ ఇంటీజర్ ఐడియా ఉంది. అండ్ ఆల్సో యూ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ నెంబర్ లైన్. ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు మీరు నెంబర్ లైన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం లేదు. డౌట్ వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మనం సింపుల్గా ఉండే నెంబర్ లైన్ కూడా యూజ్ చేసి రాస్తే మీకు ఈజీగా అవుతుంది. బట్ ద టెంపరేచర్ అట్ 12 noon వాజ్ 10 degrees centigrade above 0. If it decreases at the rate of 2 degrees C per hour until midnight, at what time would be temperature be 8 degrees C below 0? What would be the temperature at midnight? ఓకే, టైంలో మనకి 2 పదాలు ఉపయోగించారు. ఏంటది? నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రికగ్నైజ్ ఫస్ట్. నూన్ అంటే మధ్యాహ్నం. And next word is midnight. అర్ధరాత్రి. midnight. ఓకే. ఎస్, 12 noon టైం ఎంత అవుతుంది? ఎస్, అట్ నూన్ టైం 12 PM. ఆల్సో 12. అక్కడి నుంచే మొదలవుతుంది. 00 AM అవుతుంది అర్ధరాత్రి అంటే.
అర్ధరాత్రి 1 నిమిషం వచ్చిందంటే ఏమైపోతుంది. ఓకే, ఈ రోజులో 12. నా తెలుగులో శ్రీనగర్ నందు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత 10 degrees C అని గుర్తించబడింది. ఓకే, వాట్ ఇస్ ద ప్లేస్? శ్రీనగర్. శ్రీనగర్లో టెంపరేచర్ అట్ శ్రీనగర్ (10 degrees centigrade). At what time? Noon time. At noon time. That means 12 o'clock. Noon time, 12 o'clock. ఆఫ్టర్ ప్రతి గంటకు 2 degrees చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటే 12 నూన్ అయిపోయింది, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తగ్గుతూ ఉందన్నమాట. హౌ మచ్ ఎవ్రీ అవర్? ఎవ్రీ అవర్కి ఎంత తగ్గుతుంది? 2 degrees. దట్ మీన్స్ -2 అనమాట. 2 degrees centigrade చొప్పున తగ్గుతూ ఉంటుంది. మైనస్ చేసుకుంటూ వెళ్ళాలి. నా క్వశ్చన్ ఈస్, ఎన్ని గంటల సమయంలో ఉష్ణోగ్రత 0 degree కన్నా 8 degrees C తక్కువగా ఉంటుంది? అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? ఫస్ట్ క్వశ్చన్, ఎన్ని గంటల సమయంలో ఉష్ణోగ్రత 0 degree కన్నా 8 degrees అంటే దట్ మీన్స్ వాట్ ఇస్ ద మీనింగ్ ఇయర్? -8 అని అర్థం. DC కన్నా 8 degrees తక్కువ అంటే -8 degrees C. అట్ వాట్ టైమ్? -8 అనేది ఎన్ని గంటలకు వస్తుంది? ఓకే, యూజ్ యువర్ నెంబర్ లైన్. యూజ్ యువర్ నెంబర్ లైన్. ఓకే, ఐ విల్ గివ్. దిస్ ఈజ్ అ నెంబర్ లైన్. నౌ 12 గంటలకి 10 degrees centigrade. ఇది ఈ డిగ్రీస్ అనుకోండి, ఇవన్నీ టెంపరేచర్ లైన్. ఇది దిస్ ఈజ్ ద టెంపరేచర్ నెంబర్ లైన్. ఉష్ణోగ్రత యొక్క సంఖ్య మానం అనుకోండి. 10 degrees. దిస్ ఈజ్ 10 degrees centigrade. ప్లస్ కదా, అట్ నూన్, మధ్యాహ్న సమయంలో. రైట్. నౌ ఎవ్రీ అవర్ 2 degrees తగ్గుతుంది. డిక్రీజ్ మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. ఎస్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేసుకుందాం. ఎక్కడ? -8 వచ్చే వరకు హౌ మెనీ జంప్స్ లెఫ్ట్ సైడ్ చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9. How many hours? 1 2 3 4 5 6 7 8 9. The answer is, ఎన్ని గంటల సమయంలో? Temperature. At what time good temperature? That means that that time is 9 hours. The first one answer is 9 hours. ఓకే, ఈజీ. ఎంత ఈజీగా వచ్చింది చూడండి. రైట్, ఫస్ట్ది చాలా ఈజీగా నేర్చేసుకున్నా 9 hours తర్వాతని. మరి నెక్స్ట్ వాట్? అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది? వాట్? 9 hours. 12 hours కదా, 12 hours వెనక్కి వెళ్దాం. ఓకే, 12 hours ఫస్ట్. ఓకే, ఎరేజ్ చేశాను ఇది. ఓకే, నౌ 12 hours. 9 hours ఎక్కడ వచ్చింది? -8కి వచ్చింది. ఇక్కడ వరకు అప్ టు 9 hours. ఇంకా వేద్దాం. -12 -13 పొడిగిద్దాం. -14 -15 లైక్ దట్ చూద్దాం. ఓకే, నౌ 9 అయింది కదా. నెక్స్ట్ మిడ్ నైట్
12 o'clock కాబట్టి ఇంకో 3 కలపాలి. 9 ప్లస్ 3 యాడ్ 3 హౌ మెనీ అవర్స్? 12 అవర్స్ కాబట్టి మిడ్ నైట్ అవుతుంది. ఈ 3 యాడ్ చేద్దాం. నెక్స్ట్ 1 2 3 దట్ ఈజ్ ఏ -14. At midnight time the temperature is -14 degrees. Okay, is it easy? సో అలా మనం నెంబర్ లైన్ యూజ్ చేయొచ్చు, జనరల్గా చేయొచ్చు, సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు అనమాట. ఎలాగైనా చేయొచ్చు. దిస్ టైప్ ఆఫ్ నెంబర్ లైన్ కాకుండా ఎలా చేయొచ్చు దీన్ని? రైట్ డౌన్ అట్ ఎ నూన్ టెంపరేచర్ అట్ ఎ నూన్ టైమ్ 10 degrees centigrade like that. That decrease the rate of decrease 2 degrees per hour. ప్రతి గంటకి 2 డిగ్రీలు తగ్గుతుంది. మొదట ఇచ్చిన సమాచారం రాస్తాం. ఎంత? 12 గంటల సమయంలో ఉన్న ఉష్ణోగ్రత 10 డిగ్రీలు. ప్రతి గంటకి తగ్గే ఉష్ణోగ్రత 2 డిగ్రీలు. తర్వాత 8 -8 డిగ్రీలు. ఎన్ని గంటల తర్వాత -8 డిగ్రీలు అవుతుంది? వేసుకుంటూ పోతే ఇంటూ పెడతాము. -2 ఇంటూ పెడితే మనకు అక్కడ టెంపరేచర్ వస్తుంది. సో అలాగే రిమైన్ 12 అవర్స్ 9 + 3 12 అవర్స్కి -14 డిగ్రీస్ ఉంటుంది అనేది మనం చక్కగా రాసేసి నెంబర్ లైన్ బట్టి. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. దిస్ లాస్ట్ వీడియో. రిమైన్ కూడా ట్రై చేయండి. రాకపోతే మీ టీచర్స్ని అడగండి. అండ్ సెండ్ యువర్ ఆన్సర్స్ టు యువర్ టీచర్స్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీకు వెంటనే నా యొక్క వీడియోస్ వెంటనే వస్తాయి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ల ద్వారా. అండ్ కామెంట్, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మై డియర్ చిల్డ్రన్. Take care.